మాస్టర్స్. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. సో మీ అందరికీ తెలుసు, నేను అరుణాచలం నుంచి మొదటి క్లాస్ మేడం ఇది ఆల్రెడీ చేశానా? లాస్ట్ మంత్ చేశాను సార్. అరుణాచలం నుంచి చేశాను మేడం మీద. అంటే నేను అరుణాచలాన్ని మీకు ఇల్లు చూపిద్దాం అనుకున్నాను మీ అందరికి. ఆ రోజు వర్షం వచ్చింది, నా ల్యాప్టాప్ కింద పడింది, మళ్ళీ దానికి అదే సెట్ అయింది, క్లాస్ చేశాను. అయితే ఇవాళ అంటే నేను చాలా మహావిజ్ఞానం కదా అని చెప్పి 2-3 రోజుల నుంచి విపరీతంగా సబ్జెక్ట్ తయారు చేశాను. కాకపోతే మళ్ళీ అదంతా మీకు బాగా తల వాచిపోతుందని అనిపించి మళ్ళీ సింప్లిఫై చేశాను. అంటే మనం ఎక్కడో అంటే మహావిజ్ఞానం అంటే చాలా లోతైన హయ్యర్ డైమెన్షన్ సంబంధించి వాటితో కనెక్ట్ అయిన ఉన్న సబ్జెక్ట్ కాబట్టి దీన్ని ఫస్ట్ ఇవాళ ఏం చేద్దామంటే ప్రాథమిక స్థాయిలో మనం చర్చించుకుందాం. తర్వాత రేపు నుంచి స్టెప్ బై స్టెప్ సబ్జెక్ట్ లోకి డీప్కి వెళ్ళచ్చు. అయితే ఫస్ట్ నా వ్యక్తిగత జర్నీగా చూస్తే మన జీవితంలో నిష్పక్షపాతంగా నేచర్కు అనుగుణంగా మన లైఫ్ పర్పస్ తెలుసుకొని ముందుకెళ్తే కనుక మనకి డోర్లు తెరచబడతాయి. అంటే మనకి ఏది కరెక్టో అది అందజేయబడుతుంది, ఏది అడుగుతామో అది మన ముందుకి ప్రత్యక్షం అవుతుంది. మీకు తెలుసు, నేను 2012 నుంచి సుమారు 5 సంవత్సరాలు నేను ధ్యానంలోకి వస్తూనే ఫుల్ టైమ్ ఇన్ఛార్జిగా బొంబేలో ఉన్నాను. నేను ఉన్నప్పుడే అక్కడ పిరమిడ్ స్టార్ట్ అయింది, నా అండర్లోనే అక్కడ పిరమిడ్ తయారైంది, బులుంద్ పిరమిడ్, బొంబాయి పిరమిడ్. తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత అక్కడ పాత ఓల్డ్ సెంటర్ నేను వదిలేసి బొంబాయి నుంచి హిమాలయాలు వెళ్ళిపోవడం, బాబాజీ కనెక్ట్ అవ్వడం, బాబాజీ తోటి నాకు అద్భుతాలు, జీవితం అంతా పరమానందంగా హిమాలయాల్లో చాలా రకాల ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగి మళ్ళీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన అంటే ఆ సిద్ధులు శక్తులు ఒక విధంగా వస్తే మనకు ఒక అహంకారం అనేది వస్తుంది. అంటే అది స్పిరిచువల్ అహంకారం అనేది చెప్పచ్చు, భౌతిక అహంకారం కాకపోవచ్చు. అంటే ఏదో మనం ఉద్ధరించాలి, జనాల్ని ఏదో చేసేయాలి, వాళ్ళని ఎక్కడో మనం అంటే జనాల్ని ఈజీగా లైఫ్ ఇంత ఈజీ లైఫ్ ని కాంప్లికేటెడ్ పని చేసుకోక్కర్లేదని కర్మ ప్రక్షాళన అని చెప్పి కొన్ని ప్రోగ్రామ్ చేసి తర్వాత నా ఎనర్జీలు సిద్ధులు శక్తులు పోగొట్టుకొని సరికొత్త అనుభవ జ్ఞానాన్ని తెలుసుకుంటూ తర్వాత మనం కోరుకున్నది కొత్త అనుభవం వచ్చింది కాబట్టి కొత్త విషయాలు కోరుకుంటాం. ఏంటి కోరుకున్నాం తర్వాత అర్హత ఉన్న వాళ్ళకే అంటే సెలెక్టెడ్ గా మనం ఎవరికన్నా ఇవ్వాలి తప్పితే అందరికీ అన్ని ఇవ్వకూడదు, దానివల్ల మనం నాశనం అవుతాం. అపాత్ర దానం చేయడము ఎంత ప్రమాదకరమో మనకి లైఫ్ లో అనుభవపూర్వకంగా అర్థమైంది. సో అది అర్థం చేసుకున్నాక మరికొన్ని లోతైన సూక్ష్మ విషయాలు చాలా అర్థమైంది. ప్రపంచంతో ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు వెళ్ళకూడదు, ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండకూడదు. అంటే మనం డెస్టినీ గోల్ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు మన ఎనర్జీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా డెస్టినీ ఏంటంటే ఎక్కడా లేని అఖండమైన విజ్ఞానం, పరిజ్ఞానం, లోతైన సమస్త శాస్త్రాల్లో ఉన్న మూల సూత్రాలు, ముఖ్యమైన అంటే అష్టసిద్ధుల్ని పొందగలిగే శక్తి సామర్థ్యాలు అంతకు మించి ఎప్పటికీ భూమి మీద బాబాజీ లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా ఉండగలిగే రకంగా అనేది బాబాజీ టార్గెట్. బాబాజీ గురువు కాబట్టి ఆయనలాగా మహాసిద్ధ యోగిగా మారడానికి సంకల్పం ఉంది మనకి. అంటే ఇక్కడ ముఖ్యంగా సంకల్పంలో కీలకమైన అవసరం ఏంటి? యోగ మార్గంలో ఉన్నత శిఖరాలు చేరడం అనేది. ఉన్నత శిఖరాలు చేరడం అంటే అమరులుగా ఉండడమే, అమర స్థితిని సంపాదించడమే ఒక బెంచ్ మార్క్. అంటే ఇప్పుడు ఐఏఎస్ చాలా అంటే సమాజంలో గొప్ప ఉన్నతమైన వ్యక్తులు, పెద్ద పెద్ద హై స్టేజ్ అంటే క్లాస్ 1 ఆఫీసర్లు అని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే వాళ్ళ ర్యాంక్ బట్టి. కాబట్టి
అలాగే మనం అమరులు అయ్యామంటే కనుక అమరత్వాన్ని సాధించామంటే కర్మల నుంచి విముక్తిని పొందితే అమరత్వానికి దారి దొరుకుతుంది. అమరత్వం సాధించామంటే కనుక ఒక బెంచ్ మార్క్, మనం పరమ గురువుల స్థాయిలో మనం ఆ మార్గంలోకి ఆ దారిలోకి వచ్చామని ఉద్దేశం. అది ఉన్నతమైన స్థితి. అయితే ఈ స్థితిని పొందడానికి తప్పకుండా నాకు మొదటి నుంచి ఉన్న అవగాహన కానీ, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న నమ్మకము, లేదంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న విశ్వాసము, అంటే నాకు రుజువైంది కూడా జీవితంలో. ఏంటి అది అంటే కనుక పరమ గురువులు యందు శ్రద్ధ, అలాగే సనాతన ధర్మం మీద పరిపూర్ణమైన అభిలాష, అంతేకాకుండా అంతకుమించి సనాతన ధర్మం మీద అపేక్ష, ఆకాంక్ష, సనాతన ధర్మం మీద తాపత్రయం. నేను ఇప్పుడు తాపత్రయపడిన అంతలోగా దానిలో సనాతన ధర్మం మనం తీసుకెళ్ళగలేకపోయినా సనాతన ధర్మం గురించి మనం పడే తాపత్రయము తప్పకుండా పరమ గురువులకి వీడు అట్లీస్ట్ ఆలోచిస్తున్నాడు, తాపత్రయపడుతున్నాడు అనే వాళ్ళ యొక్క పరిధిలోకి వెళ్తే చాలు, మనకు అన్ని దారులు ఓపెన్ అయిపోతాయి, అన్ని ద్వారాలు ఓపెన్ అయిపోతాయి. ఇది నా వ్యక్తిగతమైన జీవితంలో అనుభవం. మనము సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అనేది నేను నా వ్యక్తిగతంగా ఉన్న ఎమోషన్ ఏంటంటే, సనాతన ధర్మం అనేది మోడీ గారి బాధ్యత కాదు. ఆయన మేలు చేసుకుంటున్నాడు, ఆయన పుణ్యం చేసుకుంటున్నాడు, పుణ్యం కట్టుకుంటున్నాడు. ఎంతో మంది ఆయన వ్యతిరేకులు ఉన్నారు. మనకి అంటే మనం అట్లీస్ట్ వ్యతిరేకులను వ్యతిరేకించాలి, సనాతన ధర్మం గురించి నిలబడిన వాళ్ళకి మనం పూర్తిగా మద్దతు ఇవ్వాలి, వాళ్ళ అవసరమైతే పోరాడాలి అనే భావన ఉన్నా సరే, మనలో ఏమాత్రం ఆ భావన ఉన్నా పరమ గురువులు మన వెనకాల నిలబడతారు. నేను ప్రత్యక్షంగా చెప్తాను. నీకు అనిపిస్తుంటది ఏంటి నా ఇలా చెప్తున్నానంటే నా ఫీలింగ్. నేను ఇప్పుడు కూడా ఏమైనా పోస్టులు ఎవరన్నా వ్యతిరేకంగా పెడితే సనాతన ధర్మం ఉండలేను, దాని గురించి గంటలు పెట్టి వాటికి ఎగెనిస్ట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, అది నాకు అదేది నేను పెట్టడం వల్ల ఏం మారదు. కానీ మీలో జెన్యున్ అప్రోచ్ ఉన్నట్టయితే, ఎందుకంటే సనాతన ధర్మం చాలా చిన్న విషయం కాదు. భూమి మీద ఉన్న వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు, అర్థం చేసుకునే స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ సనాతన ధర్మం అంటే పరమ గురువులు, ఋషులు, యోగుల యొక్క సంస్కృతి, ఆర్య సంస్కృతి. దాన్ని ఆర్య సంస్కృతి, ఆ ఆర్య సంస్కృతి కలిగిన ఋషులు, యోగుల యొక్క మార్గమే సనాతన ధర్మం. సనాతన ధర్మమే అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారంటే కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నారు. అంటే ఇప్పుడు మనం భౌతిక ప్రపంచంలోనే భారతదేశం విలువలను పెంచి, ప్రపంచంలో మనం ఎవ్వరూ పట్టించుకొని ఆఫ్రికా ఖండంలో ఒక దేశం లాగా మనల్ని ఇలాగ తీసి పాడేస్తున్న పరిస్థితుల్లో, చెక్క ముక్కలవుతున్న పరిస్థితుల్లో మొత్తం సనాతన ధర్మం ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ యొక్క సనాతన ధర్మం సంస్కారం నడుస్తున్న ఈ సమయంలో ముక్క చెక్కలైపోయి, అంటే ఊరకుక్కల్లాంటి కేజ్రీవాల్, కేసీఆర్, మమతా లాంటి వాళ్ళు దిగజారుస్తున్నారు. ఇంట్లో వాళ్ళ కనీస భౌతిక అవసరాలు, కుటుంబ అవసరాల గురించి రాజకీయాలను దిగజారుస్తున్న టైంలో ఒకే వ్యక్తి సింహంలాగా వచ్చి దేశ విదేశాల్లో అత్యంత క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లోనే ఉన్నత శిఖరాలకు నడిపించాడు. అది ఆయన ఒక్కడి పనే కాదు, మనకి ఆ అర్హత లేదు దేశంలో ఉన్న వాళ్ళకి అయినా సరే. ఆయన ఎన్నో రకాలుగా ఆయన ఒక గొప్ప మహాయోగి అని పత్రిసారే చెప్పారు మొదటిసారి అతను ఎలక్ట్ అయినప్పుడు. అయినా సరే మన పిరమిడ్ వాళ్ళకి చాలా మందికి అవగాహన లేదు ఇంకా. కాబట్టి నేను ఎప్పుడైనా సరే సనాతన ధర్మం గురించి నాకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి నా పరమ గురువులు వెనకాల నిలబడి ఉంటారు అన్నది వాస్తవం. అయితే ఈ సనాతన మహావిజ్ఞానం అంటే ఇక్కడ ఇందులో ఏం మనం పెట్టామంటే, ఇక్కడ మీకు తెలుసు అసలు సృష్టి ఎలా జరుగుతుంది అంటే గనక ప్రతి ఆత్మ, అంటే ఎన్ని కోట్లు ఉన్నా మనం అన్ని కోట్ల ఆత్మలు కూడా ఏదో ఒక రోజు వెనక ముందు మనం అంతా బ్రహ్మలుగా మారుతాం. అంటే అది ఈ ఒక్క డైమెన్షన్ తో అవ్వడం, దీనికి మించిన ఎన్నో డైమెన్షన్లు దాటుతూ, అంటే జన్మరణ చక్రాల్లో, ఈ కాల చక్రంలో, అందులో ఉన్న కర్మ చక్రాల్లో నడుస్తూ
కొన్ని కోట్ల సంవత్సరాలకి ప్రతి ఒక్కరు ఒక బ్రహ్మగా మారుతారు. ఇక బ్రహ్మగా అయినప్పుడు అంటే మహా చైతన్య శక్తులతో కూడిన ఒక ఒక పూర్ణాత్మగా మనం మారినప్పుడు మనమే ఒక సృష్టికి మూలం అవుతుంది. ఆ పూర్ణాత్మే మరొక కొత్త సృష్టికి మూలం అవుతుంది. దాన్ని మనం బ్రహ్మ అంటాం. బ్రహ్మ అంటే బ్రహ్మల లోకాలు కూడా డైమెన్షనల్ పరంగా లోకాలు ఉంటాయి. చిన్న డైమెన్షన్ ఉంటే బ్రహ్మ, పెద్ద హయ్యర్ డైమెన్షన్ లో ఎవాల్వ్ అయ్యే స్థాయిలో ఉంటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మలోనే మళ్ళీ బ్రహ్మలుగా చిన్న చిన్న బ్రహ్మలు కూడా అంతర్గతుల్లో ఉంటాయి. అయితే ఈ అంతర్గతుల స్థితి స్థాయిల్లో మనము లీస్ట్ అండ్ వరస్ట్ ఒక విధంగా పొజిషన్ లో ఉన్నాం, బట్ బెస్ట్ ప్లేస్ లో ఉన్నాం. ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాం. కలికాలం అనేది ఫస్ట్ పొజిషన్. ఎందుకంటే అబద్ధమే ఇక్కడ నిజంగా నడుస్తుంది, మాయే రాజ్యం వెళ్తుంది, మూర్ఖత్వానికి బలం ఉంటది. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా జ్ఞానం ఉన్నోడు ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలనుకున్న వాడికి ఛాలెంజే. నిజాయితీ, నిబద్ధత, నీతి నియమాలతోటో లేకపోతే అంటే ఉన్నతమైన మానవతా విలువలను మెయింటైన్ చేయాలంటే కనుక ఇదంతా ఛాలెంజ్ టైం. ఇలాంటి ఛాలెంజ్ టైంలో మనము అంటే మనకు తెలుస్తున్నాయి అంటే మూర్ఖత్వంగా ప్రపంచం నడుస్తుంది. మరి ఈ మూర్ఖత్వంలో ఉన్నప్పుడు ఎందుకు మనం స్ట్రగుల్ అవుతున్నాం అంటే వీఆర్ రాంగ్ టైంలో వచ్చాము. బట్ ఇక్కడ అదృష్టం ఏంటంటే మనం భారతీయులుగా సనాతన ధర్మంతో అంటే ఆర్య సంస్కృతి కలిగి ఉన్న సనాతన ధర్మం పుట్టడం అనేది ఒక మహాభాగ్యం, అదృష్టం. ఈ అవకాశం మిగతా వాళ్ళకి లేదు, మిగతా మతాలకి అస్సలు లేదు. వాళ్ళ దారి వేరు, మన దారి వేరు. అది నేను అవసరం వచ్చినప్పుడు వివరంగా చెప్తాను. ఇప్పుడు అంత వివరంగా సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడానికి ఇప్పుడు అంత లేదు. ఎంతో మంది సైంటిస్టులతో సహా చెప్పారు. ఎందుకంటే సనాతన ధర్మం నిజంగా కోట్ల సంవత్సరాల నుంచి ఎగ్జిస్టెన్స్ అయింది. ఏదో ఈ సంవత్సరాల క్రితం పుట్టిన ఎడారి మతం కాదు. చాలా అంటే అవగాహన ఉన్న వాళ్ళకి, ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళకి, గురువు అనుగ్రహం ఉన్న వాళ్ళకే ఈ సనాతన ధర్మంలో ఉన్న లోతైన విషయాలు, దానికి సంబంధించిన వ్యవహారాలు మనకి ఇవ్వబడతాయి. అది అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వబడతాయి. నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదైతే వెతుకుతున్నానో, నాకు ఏదైతే అవసరమో అది బాబాజీ నాకు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఈ కాలక్రమంలో నేను ఈ టైం లైన్ లో ఇక్కడికి రావడం కూడా అదే అద్భుతం. అనుకోకుండా నేను ఇప్పుడు ఈ అరుణాచలం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు తెలుసు, మామూలుగా పౌరాణిక కథల్లో అసలు ఈశ్వరుడి యొక్క అస్తిత్వానికి ప్రాథమికమైన మూలమైన అంటే భూమి అంటే ఫిజికల్ రియాలిటీలో ప్రాథమిక అస్తిత్వమైన మూలమైన ఒక మహా అగ్నిపర్వతం అంటే శివుడి యొక్క అగ్నితత్వం భూమి మీద సమస్త లోకాలకి ఏదైతే ప్రాణశక్తిని కలిగిస్తుందో ఆ అగ్నితత్వం అంటే ప్రాణశక్తి అగ్ని కలిగి ఉంటుంది. అగ్ని అంటే ఫైర్ తో కలిగి ఉంటుంది. ప్రాణశక్తి ఎప్పుడు కూడా మన బాడీలో ప్రాణశక్తి చల్లబడిపోతుంది. ప్రాణం ఉంటే వేడి ఉన్నట్టే. అంటే అగ్ని అనేది ప్రాణశక్తికి కీలకమైన ఒక ఇంధనం కాబట్టి ఆ ఇంధనానికి ప్రత్యక్షమైన శివుడి యొక్క అంశంగా ఈ ముల్లోకాలకి మొదట అస్తిత్వంగా వెలిసిందే అరుణాచలం. యూట్యూబ్ లో రకరకాల స్టోరీలు ఉన్నాయి కాబట్టి పౌరాణిక కథలు అవన్నీ మనకి చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇంకా చెప్పుకొస్తే అంటే పురాణాల్లో చెప్పింది లేదంటే ఇంకో రకంగా ఏదన్నా వ్యాలిడేషన్స్ పక్కన పెడితే ఇక్కడ ఇది నిజంగా అత్యంత కీలకమైంది. ఈ ప్రపంచంలో కాదు, మొత్తం విశ్వంలోనే ఈశ్వరుడు అస్తిత్వాన్ని కలిగిన కీలకమైన ప్రాంతము అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఇక్కడ వందల్లో జీవ సమాధులు ఉన్నాయి. జీవ సమాధి అనే కాన్సెప్ట్ ఏ మతాల్లోనే కానీ భూమి మీద ఎక్కడా కనిపిస్తుంది. అది ఓన్లీ భారతదేశంలో, అది సనాతన ధర్మంలో లోతైన యోగ మార్గానికి సంబంధించిన వ్యవహారంగా కనబడుతుంది. అంటే ఇక్కడ జీవ సమాధి అంటే యోగులు, నాకున్న అవగాహన ప్రకారం యోగులు
లైవ్ గా తపస్సులో ఉంటారు కొన్ని వందల సంవత్సరాలుగా. మన కథల్లో వింటాం, రావణాసుడు ఇన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసాడు, లేదంటే ఇంకోళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు. అయితే ఇక్కడ ప్రూఫ్ అది, అంటే తపస్సులో ఉంటూ వాళ్ళు జీవ సమాధులుగా, అంటే ఇది ఒక సుమారుగా 500 సంవత్సరాల క్రితం వరకు సుమారుగా ఈ ఆచారం ఉంది ఇక్కడ. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతూ ఎవరైతే మనం ఋషులు, యోగులు, పరమ గురువులుగా ఆ పరగురువుల మార్గంలో ఉంటారో, బాబాజీ అంటే ఆయన శంబాలలో ఉంటారు, అలాంటి శంబాలతో ప్రత్యక్షమైన కనెక్షన్ ఉంది. శంబాల అంటే ఈ మానవ చైతన్యాన్ని ముందుకు నడిపిస్తున్న శంబాల యొక్క యోగ మార్గంలో ప్రత్యక్షంగా మన మధ్యన ఉండి మనల్ని ఉద్ధరించడానికి అపారమైన విజ్ఞానము, అంటే సనాతన మహావిజ్ఞానము, దాంతో పాటు ఎవరికైతే అపారమైన విజ్ఞానంతో కూడిన శక్తి సామర్థ్యాలు, అంటే సాధన శక్తి సామర్థ్యాలు ఉంటాయో వాళ్ళకి అనంతమైన ప్రేమ ఉంటుంది. అంటే అలాంటి ప్రేమమయ మూర్తులు అంటే సప్త ఋషుల అంశాలుగా భూమి మీద ఈ భూమి యొక్క స్థితిగతుల్ని, మానవ చైతన్యాన్ని ముందుకు నడిపిస్తూ కాపాడుతూ కంటికి రెప్పలా చూసుకునే ఆ ఋషుల యొక్క సంస్కృతి సంస్కారాల్ని ముందు కొనసాగిస్తూ మనకి ప్రత్యక్షంగా మనల్ని కాపాడడానికి మన మధ్యన జీవ సమాధులుగా ఉంటూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళే ఇప్పుడున్న ఈ గురువులంతా కూడా. సో మనము ఎవరైతే ఈ సృష్టి అనేది క్రియేట్ అయినప్పుడు బ్రహ్మకి దేవతలు, బ్రహ్మ మానసపుత్రులుగా దేవతలు, అలాగే దేవతలు పరంగా ప్రత్యక్షంగా భూమి మీద జన్మించిన సప్త ఋషులు, వాళ్ళ ద్వారా మానవ లోకానికి వాళ్ళు ముందుకు నడిపిస్తూ మానవ లోకాన్ని వృద్ధిపరుస్తూ ఎప్పటికప్పుడు కాలానుగుణంగా, కాలచక్రానికి అనుగుణంగా మానవుల యొక్క మనుగడను, ప్రగతిని, వాళ్ళ ఆత్మ వికాసాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ నడిపిస్తూ అబ్జర్వ్ చేస్తున్న ఈ సప్త ఋషుల పరంపరలోనే అస్టల్ గా, అంటే బాబాజీ ఉండే అస్టల్ బాడీ, అస్టల్ గా ఉండేది ఏదైనా ఉందంటే అది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి శక్తివంతమైన భూమిని చాలా చైతన్యంతో నడిపించేది, మానవ లోకాన్ని కాపాడేది ఏదైనా ఉంది అంటే దానికి దాని శంబాల అంటాం. ఆ శంబాల ఒక మహా చైతన్య డైరెక్ట్ రిప్రజెంటేటివ్స్, ఫిజికల్ గా మన మధ్య ఉంటూ మనల్ని సాకడానికి, మనల్ని నడిపించడానికి ఉన్న వాళ్ళే ఈ జీవ సమాధిలో ఉన్నటువంటి ఈ గ్రేట్ సేజెస్. వీళ్ళంతా కూడా ఈ అరుణాచల పర్వతం చుట్టూరు మనకి వేల సంవత్సరాల నుంచి, అంటే ఇక్కడ లోకల్గా చెప్తారు ఇట్లా అలాంటి జీవ సమాధులు వేలు కొద్ది ఉన్నాయంటారు. వేలు కొద్ది అంటే త్రేతాయుగం నుంచి ఉన్నాయి కాబట్టి త్రేతాయుగంలో ఉన్నవి మనకు తెలియకపోవచ్చు. అప్పుడు త్రేతాయుగం కూడా చాలా లాంగ్ టైం, సుమారుగా 8 లక్షలు త్రేతాయుగం టైం లైన్ లో అప్పుడే కొన్ని లక్షలు ఉండొచ్చు, వేల పైన లక్షలు కూడా ఉండొచ్చు. మరి ద్వాపర యుగంలో ఎంతో మంది ఉంటారు యోగులు. కాకపోతే మనకు ఓన్లీ కౌంటింగ్ ఏంటంటే కలియుగంలో ఉన్న వాళ్ళని మాత్రమే మనం తెలుసుకోగలుగుతున్నాము. అది కూడా మనకు అందుబాటులో ఉన్న డేటింగ్ లో కొంతమంది, అంటే కొన్ని వందలు అయితే ఇప్పుడు ఈనాటికి కూడా గుర్తింపబడి, అంటే మనందరికి తెలిసినవి ఇక్కడ జీవ సమాధులు ఉన్నాయి. మెడిటేటర్స్ కి జీవ సమాధుల్లోకి వెళ్ళే అనుభవం ఏంటంటే అక్కడ విపరీతమైన వేడి ఉంటది, ఎనర్జీ తెలుస్తుంది. అంటే మనల్ని ఎవరో గమనిస్తున్నారు, చూస్తున్నారు, అవలోకనం చేస్తున్నారు. వాళ్ళు అంత వేడిలో కూడా వాళ్ళ ప్రేమమయ కృపా కటాక్షాలు మనకి ఫీల్ అవుతాం. అంటే అక్కడ ధ్యానం చేస్తే చాలా మత్తుగా ఉంటది, గమ్మత్తుగా ఉంటది. తర్వాత ఏంటంటే మన చక్రాలు ఈజీగా యాక్టివేట్ అవుతాయి. కర్మలు వదిలించుకోవడానికి సరైన ప్లేసు జీవ సమాధులు, సనాతన యోగుల యొక్క జీవ సమాధులు. మళ్ళీ మీరు ఆ పక్కీర్లు, బాబాలు అంటే గనక మళ్ళీ పిశాచాల కోవలోకి వెళ్తారు. ఇక్కడ సనాతన ధర్మంలో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ మల్టీ డైమెన్షనల్ గా ఎక్స్పాండ్ అవుతూ, అలాగే శంబాల యొక్క చైతన్యంతో ముందుకు భూమిని నడిపించే ప్రణాళికాబద్ధంగా గైడ్ చేస్తున్న వాళ్ళే వీళ్ళు చిత్తి అంటే సిద్ధి అంటాం కదా, సిద్ధిని తమిళ్లో చిత్తి అంటారు. ఆ సిద్ధులు, ఈ సిద్ధ యోగ గురువులు
నిజంగా మనము ఒక వాళ్ళ గురించి తెలుసుకోవడం అన్నదే మనం ఒక గొప్ప అదృష్టము. ఎందుకంటే మనకి వాళ్ళ గురించి తెలుసుకున్నామంటే మనకు మార్గం దొరికేసినట్టే, మన ముక్తి మోక్షానికి మార్గం ఎలాగా ఏర్పడినట్టే. ప్లస్ మన జీవితంలో సాధించాలనుకున్నవి, పొందాలనుకున్నది ఎప్పుడు ఏది ఎలాగా అందుకోవాలన్నది కూడా వాళ్ళు మనకి గైడ్ చేయగలుగుతారు. ఎప్పుడు అడిగితేనే అడిగితేనే బో పెడుతుంది. అంటే మనం సరెండర్ అయితే వాళ్ళని ఏ రకంగా అయినా మనం ధ్యానించినా లేకపోతే వాళ్ళని కలిసినా వాడు ఇమీడియట్ గా మనకి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. వాళ్ళు హెల్ప్ చేయడానికి ఇక్కడ పనికట్టుకొని వేల సంవత్సరాలుగా వాళ్ళ యొక్క తపస్సిద్ధులతోటి మన మధ్య ఉన్నారు మనం నడిపించడానికి. సో అలాంటి పరమ గురువులందరికీ నాకు మరొకసారి నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క అతి అద్భుతమైన ప్రత్యక్ష దైవమైనగా శివుని యొక్క అస్తిత్వంగా ఉన్నటువంటి అరుణాచలేశ్వరికి, ఈ అరుణాచల పర్వతానికి, దాని చుట్టూరు ఉన్న సిద్ధయోగులకు, ఆ సిద్ధయోగులతో ఆ సిద్ధయోగుల క్షేత్రంలో ఉన్న దేవతా శక్తులకు, దేవతామూర్తులకు శతకోటి ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ యొక్క అద్భుతమైన మార్గాన్ని ఎప్పటికప్పుడు నన్ను ముందుకు నడిపిస్తూ నాకు దారి చూపిస్తున్నటువంటి ఆ పరమ గురువులు అమరారి శ్రీ మమతార్ బాబాజీకి శతకోటి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటాను. మాస్టర్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను పిరమిడ్ లో ఉన్నప్పుడు మొదట PSSM లో వర్క్ చేసినప్పుడు చూశాను. అంటే డిఫరెంట్ అంటే నేను చిన్నప్పటి నుంచి స్పిరిచువల్ గా లోతైన అవగాహన కలిగి ఉన్నాను. లోతైన చాలా బుక్స్ చదివాను. అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు మేడం బ్లావెట్స్కి బుక్స్ అవ్వచ్చు అని. అయితే అత్యున్నతమైన లోతైన మొత్తం విశ్వ రహస్యాలు చెప్పిన మేడం బ్లావెట్స్కి బుక్స్ చదివిన తర్వాత నేను బాగా అర్థం చేసుకున్నది ఏంటంటే, మనకి ఏ మార్గం సూట్ అవుతుంది. ఏ మార్గం అంటే మనకి ఏముంది, కర్మయోగము, భక్తి యోగము, తర్వాత జ్ఞాన యోగము, 3 యోగాలు ఉన్నాయి. ఈ 3 యోగాలు పర్పస్ ఏంటంటే అచీవ్ ద వైరాగ్యం. అంటే వైరాగ్యం అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనేవి, అంటే మన కర్మయోగం అనేది మన జీవితంలో ధర్మబద్ధంగా జీవించడమే కర్మయోగం. దాని నుంచి పుణ్యకార్యాలు చేసి అది బాగుంది, కానీ నిబద్ధతతో న్యాయంగా ధర్మబద్ధంగా జీవించడం అనేది కర్మయోగంలో మొదటి భాగం. అది లేకుండా మనం దానాలు చేస్తే ఉపయోగం లేదు. దాని తర్వాత దానాలు, దాన ధర్మాలు అవన్నీ కూడా అన్నదానాలు వర్క్ అవుతాయి. కాబట్టి ఈ 50-50 షేర్ లో మనం మొదటి భాగం ధర్మబద్ధంగా సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేసి, లేదంటే భారతదేశంతో భక్తిని కలిగి ఉన్న మీకు ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే పరమ గురువులు మనకు ఆ మార్గాన్ని ఇస్తారు. మనం తప్పులు చేసిన జీవితంలో మన దేశభక్తిని, సనాతన ధర్మం మీద అనురక్తి ఉంటే కనుక నాకు తెలిసి మొదటి భాగంలో మనం ఈజీగా 50 మార్కులు కొట్టేయచ్చు. తర్వాత దాన ధర్మాలు ఇలాగా 50 బాక్స్. అయితే ఇక్కడ దాటుకొని వస్తే జ్ఞానము చాలా ముఖ్యమైనది. జ్ఞానం అంటే మనకి శాస్త్ర ప్రమాణం ఏంటంటే, జ్ఞానాన్ని దగ్ధేనాం కర్మానం, అంటే మన కర్మలన్నిటిని కూడా దహించగలిగేది జ్ఞానమే. జ్ఞానంలో కూడా సరైన జ్ఞానం ఉండాలి. అంటే సరైన జ్ఞానం, బుద్ధుడు చెప్పినట్టు సరైన సమ్మా సతి, సమ్మా దృష్టి, సమ్మా సంకల్పం, సరైన సంకల్పం, సరైన జ్ఞానం, సరిగ్గా లేకపోతే మటుకు మళ్ళీ మనం అడ్డదారిలోకి వెళ్ళిపోతాం. అది మనం చూస్తూనే ఉన్నాం చాలా. అయితే ఈ సరైన జ్ఞానము అనేది ఎలాగొస్తుంది అంటే గనక, అది ఓన్లీ నాకున్న అవగాహన పరమ గురువుల వల్లనే వస్తుంది. పరమ గురువులు అందుకే గురువు లేని విద్య గుడ్డిదని ఎందుకంటారంటే, మనకి త్రేతాయుగ శాస్త్ర ప్రమాణంగా త్రేతాయుగంలో చూస్తే రావణుడికి అంటే సాపేక్షంగా చూస్తే గనక నక్కకి నాగలోకున్న తేడా. అంటే రావణాసురుడు లోకాలను సృష్టించగలిగే తపోశక్తిని, జ్ఞానశక్తిని అన్ని కలిగి ఉన్నాడు. మరి అంత రావణుడు అంత సామర్థ్యము, శక్తులుండి లోకాలను సృష్టించగలిగే అలాంటి లోకాల్లో ఒక మానవ మాతృడు రాముడు ఎలాగ జయించాడు, రావణుడు ఎలా ఓడిపోయాడు అంటే గనక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, రావణుడికి అంటే గురువులంటే అతను గురువులకి మించిన అహంకారం ఉంది. అంటే గురువుల్ని సరెండర్నెస్ లేదు.
ఆయనకి ఎవరు అడుగుతారు శుక్రాచార్యుడు గారు ఉన్నారంటే శుక్రాచార్యుడు శాస్త్రాలలో చూసినట్టు శుక్రాచార్యుడు ఎక్కడో అక్కడెక్కడ ఏదో కరియాపాకులా కనిపించాడో తప్పితే ఆయన వెనకాల గైడ్ చేసి ఆయన గైడెన్స్ లో ఏమీ ఆయన ఎప్పుడు రూల్ చేయలేరు. ఆయన వ్యక్తిగతమైన అహంకారంతో రూల్ చేశాడు. అదే రాముడి విషయానికి వస్తే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన అనేక యొక్క గురువులు ప్రతి ప్రకృతితో సమతుల్యత ఉంది, గురువుల యొక్క అనుగ్రహం ఉంది. ఎందుకంటే రాముడికి ఎదురు ఆయనకున్న ఒకరు ఇద్దరు కాదు, అత్యంత ఆయన టైంలో ఉన్న అత్యంత కీలకమైన పరమ గురువులు అంతా కూడా వశిష్ఠుడు అయితేనేమి విశ్వామిత్రుడైతే అందరూ కూడా ఆయన్ని పూర్తిగా సాకారు. వాళ్ళంతా ఆయన్ని గెలిపించారు. ప్రకృతి సహకరించింది, మొత్తం విశ్వం అంతా ఆయన సహకరించింది. ఆయన్ని రావణాసురుణ్ణి సైతం అంటే ఒక బ్రహ్మ, ఒక సృష్టిని చేసే బ్రహ్మను సైతం ఓడించగలిగే విధంగా ఆయనకి ఎలాగొచ్చింది అంటే గురువు ద్వారా గురుముఖంగా పొందింది రాముడు. ప్రతిదీ గురుముఖంగా ఆయన తీసుకున్నాడు. రావణాసుడు తను స్వతహాగా తపస్సు చేసి శివుడి నుంచి డైరెక్ట్ పొందాడు అన్ని వరాలు. అందువల్ల ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే భక్తి లేని జ్ఞానము అంటే గురు భక్తి. ఇక్కడ భక్తి అంటే భక్తి లేని జ్ఞానము మనకి ఎప్పటికైనా డేంజరే. కాబట్టి అది అంటే నా అవగాహన మేరకు చెప్తున్నాను. భక్తి అనేది ఒక సపోర్ట్ సిస్టమ్ అనుకోండి, లైఫ్ లైన్ అనుకోండి. అది సనాతన ధర్మంతో ఈజీగా కనెక్ట్ చేసుకోవడానికి, గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ముందుకు వెళ్ళడానికి మనకి భక్తి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ద బెస్ట్ లైఫ్ లైన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్. ఎందుకు నేను మళ్ళీ ఎంఫసైజ్ చేస్తానంటే మనం థర్డ్ డైమెన్షన్ దాటి లేము. ఫోర్త్ డైమెన్షన్ లో ఉంటే అవగాహన, అది మన అవగాహన పరిధిలో అన్ని బాగుంటాయి. మనం ఫోర్త్ డైమెన్షన్ కాదు, థర్డ్ డైమెన్షన్ లో కూడా లేదు. 2.5 డైమెన్షన్ లో ఉన్న వాళ్ళకి మనం మేధావులు అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అంటే రాముడు భక్తి యోగంలో ఉన్నాడు ఎక్కువ, అంటే పూర్తిగా మునిగి ఆయనంతా భక్తి యోగంలోనే ఆయన మార్గం కనిపిస్తుంది. కృష్ణుడు జ్ఞాన యోగంలో ఉంటాడు పూర్తిగా. అంటే రాముడు అందరిలో దైవత్వాన్ని చూశాడు, దేవుణ్ణి నమ్మాడు. మరి రామేశ్వరం దగ్గర శివలింగాలను కట్టి శివలింగాలను కూడా పూజించిన ఇవి ఉన్నాయి మనకి. అంటే సాపేక్షంగా అవన్నీ అంటే శాస్త్రాల్లో ప్రమాణాలు. మరి అలాగనుకుంటే కృష్ణుడు ఎవరిని పూజించలేదు, తనే దేవుడు, తనే దైవం అనే సత్యాన్ని తెలుసుకున్నాడు. కానీ దీనిలో ఇంకో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ కష్టాలు, తిప్పలు, దరిద్రాలు, దుఃఖాలు అంటే ఆయన వాటిని తీసుకోపోయినా సరే ఆ ట్రావెల్ చేసింది ఎవరంటే కృష్ణుడే. రాముడు గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు, తల్లి యొక్క ప్రేమను పొందాడు. అన్నదమ్ములు కూడా ఆయన్ని వెళ్ళిన ఒక 7 years అలాగే జస్ట్ ఏదో చిన్న ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు కూడా ఆయన పాదుకులు పెట్టి ఆయనకి అంతే గౌరవం, ఆయన లేనప్పుడు కూడా అంతే గౌరవం ఉంది. ఆయన ప్రతి ఒక్కరు ప్రతి చోట ప్రకృతి సైతం ఆయన్ని కాపాడుకుంటూ ఆయన కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చింది. ఆయన ఏమి కోల్పోయింది లేదా అని పొందాడు. ఏదన్నా కోల్పోయింది ఉందంటే కనుక కృష్ణుడు కోల్పోయాడు, బాల్యాన్ని కోల్పోయాడు, అడుగు అడుగున అష్ట కష్టాలు పడ్డాడు. ఆయనే ఆయనలో ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఆయన దాన్ని పట్టించుకోలేకపోవచ్చు. మనం చిన్న చిన్న విషయాల్లోనే మనకి స్ట్రెస్ అయిపోయి నాన్న తిప్పులు పెట్టుకోవడము, కృష్ణుడి లెవెల్లో మెయింటైన్ చేయడం అది ఇంపాసిబుల్. కాబట్టి మనము రాముడి మార్గమే మనకి శ్రేష్టము, సరళము, సౌఖ్యము మరియు సేఫ్. నేను ఎందుకు చెప్తానంటే మరి వైరాగ్యంలో డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు అక్కడ పెద్దగా మీకు భక్తి అవసరం లేకపోవచ్చు. కానీ మనం వైరాగ్యంలో లేనప్పుడు, మన జీవితంలో నిత్యావసరాలు ఉన్నప్పుడు, మనకి చాలా అవసరాలతో పని ఉన్నప్పుడు, స్మూత్ గా స్మార్ట్ గా ఎదగాలనుకున్నప్పుడు, కష్టం నష్టం దుఃఖం లేకుండా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు, అంటే లైఫ్ లైన్ కావాలనుకున్నప్పుడు తప్పకుండా భక్తి మార్గం మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ మరొక మాట చెప్పాలి. మీరు ఏ మార్గంలో ఉన్నారు, ఏ మార్గం తీసుకున్నా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఆ మార్గాన్ని 100% ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిరమిడ్ లో భక్తి మార్గాన్ని ప్రమోట్ చేసేటోళ్ళని విమర్శించే వ్యక్తులు కూడా ఉన్నారు. ఎందుకంటే నాకు కొంతమంది ఎదురయ్యారు కూడా పూర్వం. మోతర్ బాబాజీ గురించి చెప్తున్నప్పుడే ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు మోతర్ బాబాజీని యాక్సెప్ట్ చేసేవారు కాదు. మొదట్లో
నేను ఆయన క్లాసులు చెప్తున్నప్పుడు అవతర్ బాబాజీని యాక్సెప్ట్ చేసేవారు కాదు, మెరకబాని యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఆ రోజుల్లో కరోనాకు ముందు సడన్ గా కరోనా టైంలో అందరికీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అవతర్ బాబాజీ పూర్తిగా సరెండర్ అవ్వడం మొదలు పెట్టారు. తర్వాత మెరకబా అనే దాన్ని మహాకాళి అంటారని యాక్సెప్ట్ చేయడం మొదలెట్టారు. ఆ ముందు నుంచి నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి 2015 నుంచి ఆ కష్టాలు నాకే తెలుసు. నేను ఇక్కడ ముఖ్యంగా మీరు పిరమిడ్ మాస్టర్కి కూడా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఏదో మార్గాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే అరుణాచలానికి వస్తే కనుక అరుణాచలానికి భక్తితో ముడిపడి ఉన్న వారికి ఇది బెనిఫిట్ అవుతుంది. భక్తి లేకుండా ఇక్కడికి వచ్చి ధ్యానులకి ఇది అడ్డా కదా అని చెప్పి వచ్చితే మటుకు ఏమి మిగలదు ఇక్కడ ఏమి. ఎందుకంటే రమణ మహర్షి అంత మహాయోగి కూడా భక్తి మార్గంలోనే ఆయన ఇక్కడ యోగత్వాన్ని పొందారు. కాబట్టి ముఖ్యంగా భక్తి మార్గాన్ని వ్యతిరేకించుకోళ్ళు ఉంటే, అంటే పూర్తిగా బుద్ధుడు లాగా బుద్ధుడి మార్గంలో అంటే ఆ బుద్ధుడి స్థాయిని కలిగి ఉన్న వాళ్ళు, ఆ మార్గ స్థాయి కలిగి ఉన్న వాళ్ళకి, వైరాగ్య స్థాయి కలిగి ఉన్న వాళ్ళకి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటారు కదా హిమాలయాల లెక్కన ఎక్కడికి వెళ్ళకుండా ఉన్న ఇంట్లోనే కూర్చొని చేస్తారు. కానీ చాలా మంది వ్యవహారికంగా వాళ్ళు తేల్చుకోవాలి, మనం భక్తిలో ఉన్నోళ్ళకి ఇక్కడ సెట్ అవుతుంది. ఎందుకంటే మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం కౌంబెరేగా కరోడ్పతి గెలవాలనుకున్నప్పుడు లైఫ్ లైన్ వాడుకోకుండా గెలుస్తా ఉన్నదంటే ఇంపాసిబుల్. లైఫ్ లైన్ వాడిన వాళ్ళే గెలవరు. కాబట్టి ఇక్కడ ఇది భక్తి అన్నది ఇక్కడ ఉపయోగించుకుంటేనే ఇక్కడికి మీరు పరిక్రమ చేసినా ఇక్కడ ఈ అరుణాచలేశ్వరుడి యొక్క ఈ యొక్క ఇక్కడ ఉన్న ఆ పర్వతం యొక్క పర్వతాల మీద ఉన్న అనేకమైన దేవతా శక్తులు కానీ రకరకాల ఎనర్జీ ఫీల్డ్స్ మీకు వర్క్ అవుతాయి. అంతకు మించి నేను ఈ రోజు క్లాస్ లో చెప్పే యోగ మార్గంలో ఉన్న ఈ పరమ గురువుల అనుగ్రహం కూడా భక్తితోనే వాళ్ళు కనెక్ట్ అవుతాం తప్పితే వేరే అదర్ ఆల్టర్నేటివ్ వైఫై లేని ఇక్కడ పనిచేయవు. మన భక్తి అనేది కామన్ కంపల్సరీ. సరెండర్ అవ్వకపోతే వాళ్ళు మన చేయి చాపనప్పుడు చేయిలో పెట్టడానికి అవ్వదు. మనం ఏదన్నా తీసుకోవాలంటే చేయి చాపాలి కదా. చేయి చాపడం కూడా నామోషి అనుకుంటే కనుక వాళ్ళు మూర్ఖుల కిందే అనుకోవాలి మరి. కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అసలు ఏంటి బాబాజీ అంటే, నేను బాబాజీ భక్తి అంటే భక్తి జ్ఞాన వైరాగ్య మార్గంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మౌతార్ బాబాజీగా చెప్తాను నేను. అంటే నేను ఫాలో అయ్యేది ఎవరైతే తమ అంతరంగంలో ఆనందంగా ఉంటూ అంతర్గతంగా దైవాన్ని అనుభవిస్తూ అంతర్కాంతితో అంతర్కాంతితో ప్రకాశిస్తారో అటువంటి యోగులు మౌతార్ బాబాజీ అటువంటి యోగులు మౌతార్ బాబాజీ అస్తిత్వాన్ని అంటే అటువంటి ప్రకాశ అటువంటి యోగులు మౌతార్ బాబాజీ దివ్య చైతన్య శక్తితో దివ్య చైతన్యతో ఇక్కడ ఏదో అనవసరమైన వస్తుంది ఇది క్యాప్షన్ సెట్టింగ్స్. దివ్య చైతన్యంతో ఏకమై భౌతిక అస్తిత్వపు కర్మల నుండి శాశ్వత ముక్తిని పొందుతారు. ఈ స్టేట్మెంట్ ఇది బాబాజీకి సంబంధించిన స్టేట్మెంట్. బాబాజీ మనల్ని ఎటే తీసుకెళ్తారు అంటే బాబాజీ కాన్షియస్ అంటే అది సంబాలా కాన్షియస్నెస్. సంబాలా కాన్షియస్ అనేది 5th డైమెన్షనల్ గేట్వే అని చెప్పచ్చు. అంటే అక్కడి నుంచి సంబాలా 5th డైమెన్షన్ తోటే అది మిగిలిపోదు. 5th టు మల్టీ డైమెన్షన్ కి ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది శంబాలా అనేది. ఆ శంబాలా 5th మల్టీ డైమెన్షన్ గేట్వే అని చెప్పచ్చు. ఈ శంబాలా అంటే మనము మన పరిధుల్లో ఈ శంబాలా ఎనర్జీస్ తోటి మనకి ఆప్షనల్ గా దొరికేది ఏంటంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, సక్సెస్. ఇవన్నీ కూడా మన భౌతిక జీవితంలో పొందుతూనే మనం ముందుకెళ్ళడానికి ఈ భక్తి యోగ మార్గాలు మనకు ఉపయోగపడతాయి. తర్వాత అసలు ఈ భక్తి జ్ఞాన మార్గాన్ని
దాన్ని మనము ఈ సంబాల్ కాన్షియస్ ని మనము మల్టీ డైమెన్షనల్ గేట్వే ద క్వాంటమ్ డైమెన్షన్స్ అంటాం. క్వాంటమ్ అనేది ఇంగ్లీష్ లో అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటూ కాలము అంటే భౌతిక కాలమాన పరిస్థితులకు అతీతంగా ఉండే ఒక లైఫ్ ఫోర్స్ ఎనర్జీనే మనం క్వాంటమ్ ఫీల్డ్ గా చెప్పవచ్చు. దట్ క్వాంటమ్ ఫీల్డ్ ఏంటంటే టైము స్పేస్కి అతీతంగా ఉంది కాబట్టి ప్రతి చోట ప్రతి సందర్భంలో అన్ని విధాల్లో అన్ని రకాలుగా అస్తిత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే ప్రతి దాంతో ప్రతి కనెక్ట్ అయ్యి రకంగా అది అస్తిత్వాన్ని కలిగి ఉంటుంది. దాన్ని మనం కాస్మాలజీ అంటే ఎన్నో విశ్వాలతో నిండి ఉన్న హైయెస్ట్ కాన్షియస్ ఏదైతే ఉందో అది దా యొక్క కాన్షియస్ అంటే మల్టీ డైమెన్షనల్ అండ్ కాస్మిక్ కాన్షియస్ నే మనము శివుడి మహా చైతన్యంగా చెప్తాం. ఆ శివుడి యొక్క మల్టీ డైమెన్షనల్ కాన్షియస్ ని మనము అరుణాచల శివ అంటే భూమికి అంటే ఈ మల్టీ డైమెన్షన్ కాన్షియస్ ని భూమికి ఛార్జ్ చేయబడిన భౌతిక ప్రదేశాన్ని ఈ అరుణాచల శివ. ఎందుకంటే మీకు చెప్పట్లేదు, అరుణాచల్ గురించి చెప్పుకుంటే గనక సైంటిఫిక్ గా చెప్పుకున్న అది పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి మనము అవసరమైనంత వరకు అరుణాచలాన్ని ఇంపోర్ట్ చేస్తాం. ఇక్కడ మన పరిస్థితులు ఏంటన్న దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. మిచ్చి కాకో అంటే మీకు తెలుసో లేదు, ఆయన ఫోటో పెట్టాల్సింది నేను. ఈయన ఒక గ్రేట్ సైంటిస్ట్. మిచ్చి కాకో అంటే ఇతన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే నాకు తెలిసిన వరకు ఈయన చాలా బుక్స్ ఒకప్పుడు చదివిన్నాను. అంటే కొన్ని ఇంగ్లీష్ రిఫరెన్స్. మిచియో కాకో అనే అతను గ్రేట్ ఫిజిసిస్ట్ అండ్ ఆస్ట్రానమిస్ట్. ఈయన మనకి తెలిసిన స్టీఫెన్ హాకింగ్ అనే అతనే మనకి గ్రేట్ ఆయన చేసిన ఇన్వెన్షన్స్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తర్వాత అంతే గ్రేట్ ఇన్వెన్షన్ చేసింది ఎవరు అంటే కనుక స్పేస్ టెక్నాలజీ కానీ విశ్వాంతరాల గురించి ఖచ్చితమైన లెక్కలు కట్టి జనాలకి దారి చూపించింది స్టీఫెన్ హాకింగ్ చెప్తారు. అలాంటి స్టీఫెన్ హాకింగ్ ని లేకపోతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ని కలిపితే వాళ్ళిద్దరి మధ్యన అనుసంధానకర్త అంటే కనుక ఈయన చెప్పుకోవచ్చు. పప్పు అనేది అతను చాలా సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలోనే ఆయన చాలా సింపుల్ గా డిఫైన్ చేస్తారు విషయాన్ని చెప్తూ. ఈయన ఇక్కడ ఏమన్నారంటే మనము భూమి మీద ఉన్న మన స్థితిగతుల గురించి చాలా ఖచ్చితంగా చెప్పారు. మన ఇంటెలిజెన్స్ లెవెల్లో చూస్తే కనుక మనం ఇంకా టైప్ 1 రేంజ్ లో కూడా లేము. అంటే మనం టైప్ 1 హ్యూమన్ బీయింగ్స్ గా కూడా లేము. టైప్ 1 అంటే మీకు క్లాస్ లో చెప్పాను. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అంటే ఏంటనేది. టైప్ 1 అంటే ఇంటర్స్టెల్లార్ పీపుల్ ని టైప్ 1 అంటాం. అంటే మనం ఒక గ్రహం నుంచి ఒక గ్రహం కూడా వెళ్ళే స్థితి స్థాయిలో మన కాన్షియస్ కానీ మన టెక్నాలజీ కానీ సామర్థ్యం కానీ లేదు. అలాంటిది స్టార్ ని చుట్టొచ్చే అంత స్థితిలో ఉన్న వాళ్ళని మనం పక్క టైప్ 1 మానవులుగా అది అసలు మనం ఉన్న పరిస్థితుల్లో అది అవడానికి కూడా అవకాశం లేదు. అంటే రేపు పొద్దున్న 4th డైమెన్షన్ ఒక కొత్త డైమెన్షన్ క్రియేట్ అవుతుంది ఒక 50-60 సంవత్సరాల తర్వాత భూమి మీద. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్ ఉంటాయి. అప్పుడు జరగచ్చేమో కానీ యాజ్ పర్ హ్యూమన్ బీయింగ్ గా మనము ఇప్పుడు ఆ స్థితిలో లేవు. కాబట్టి మనము చాలా విషయాలు మనం నమ్ముతున్నవి, మనం నిజం అనుకుంటున్నది అది సైంటిఫిక్ గా కానీ ఏ రకంగా కానీ భూమి మీద మనము అబద్ధాలతో జీవిస్తున్నాం. మనకు తెలిసింది తక్కువ, ఊహిస్తుంది ఎక్కువ అవుతుంది తప్పితే, అంటే తెలిసింది తక్కువ ఊహిస్తున్నది ఎక్కువ అన్నప్పుడే దాన్ని మాయ అంటాం. అంటే ఆ మాయా లోకంలో కొట్టుమిట్టాడుతున్నాం తప్పితే ఇక్కడది ఎవరు చెప్పింది కూడా సరైన నిర్ధారణ చేసుకునే బెంచ్ మార్క్ కాదు. ఎందుకంటే దానికి అది ఎందుకు ఇది ఖచ్చితంగా చెప్తున్నానంటే సనాతన ధర్మం గురించి నేను చాలా లోతైన వ్యాఖ్య చేస్తున్నాను ప్రతిసారి. కానీ సనాతన ధర్మాన్ని మనం చాలా లైట్ గా తీసుకుంటున్నాం. ఈ సిద్ధయోగుల గురించి ఎవరైతే సిద్ధయోగులు ఉన్నారో వీళ్ళ గురించి ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నాం. వీళ్ళని అసలు మామూలుగా లాజిక్ గా ఆలోచించినా సరే నిజంగా అలా ఉంటారా, ఉండగలుగుతారా, అది పాసిబుల్లా, ఈ తరంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా, అదే వేరే వెస్ట్రన్ పీపుల్ ఎవరన్నా ఇది వింటే కనుక వాళ్ళు షాక్ అయ్యి అదే రోజున వాళ్ళ ఎడారి మతాన్ని విసురు కొట్టి వెంటనే వచ్చి, అంటే అలా వచ్చిన వాళ్ళే చాలా మంది ఇక్కడ ఫారినర్స్ వెంటనే వచ్చి సరెండర్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి
కని విని ఎరగని ఊహించని ఒక ప్రత్యక్ష సాక్ష్యం. సాక్ష్యాలకి మనము సాక్ష్యంగా ఉంటూ చిన్నప్పుడు ఉంటూ కూడా మనం సనాతన ధర్మం అంటే మనం లైట్ గా తీసుకుంటున్నాం. వాడెవడో ఆ పై వాళ్ళు ఫారినర్స్ వచ్చి ఎంట పడుతున్నారు కాబట్టి మనకి కొద్దిగా ఏదో చిన్న కిక్ అనిపిస్తుంది తప్పితే జెన్యున్ గా మనం వాటిని నమ్మటం లేదు. వాటి మీద మనం బలమైన అంటే అది ఎంత గొప్ప విషయమా, దీని గురించి జీవితం మన జీవితాలు అంటే ఇటువంటి యోగులు లేకపోతే ఇట్లాంటి సనాతన అలాంటి ఇటువంటి అద్భుతమైన భారతదేశం ముందు మన జీవితాలు కూడా జస్ట్ చిన్న ఏంటంటే నూలు పోగులు లాంటివి అని ప్రతి భారతీయుడు అనుకుంటే భారతదేశం ఇంకోలాగా ఉండేది. కాకపోతే ఆ ఫీలింగ్ లేని దారిద్ర్యం అంటే ఒక దౌర్భాగ్యంలో ఉన్నాం కాబట్టే మనం ఇంకా భారతదేశం కింద లేకపోతే ఇంకా వెనకబడిలో ఉన్నాం. ఎందుకంటే మనము అక్కడ పచ్చిగా చెప్పాలంటే ఈ రోజు కూడా ప్రత్యక్షంగా ఎడారి మతాలని క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యము లేని సిగ్గుమాలిన సమాజంలో మనం బతుకుతున్నాం. అందుకే మనం టైప్ వన్ లెవెల్లో కూడా లేవు మన ఇంటెలిజెన్స్. అంటే మనం ఏదైతే మనకు ఉపయోగపడుతున్నారో, ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో, ఏదైతే అబద్ధాలు వింటున్నామో వాటిల్ని మనం ఏదో స్థాయిలో మనం వాటిని యాక్సెప్ట్ చేస్తాం, నమ్ముతున్నాం. కాబట్టే మనము అన్ని రకాలుగా వెనకబడి ఉన్నాం. అందుకే మన ఆ చిత్తశుద్ధి అంటే మనం స్వాభావికమైనగా మనలో ఉన్న త్రికరణ శుద్ధిగా మనం దేనిన్నా మనం అందుకోకపోలేకపోతే కనుక దాన్ని పట్టుకోలేడానికి ట్రై చేయకపోతే మనము సనాతన ధర్మం కానీ యోగులు కానీ వాళ్ళ సిద్ధులు శక్తులు కానీ మనకు అందుబాటులోకి రావని ఇక్కడ చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఇది శాస్త్ర ప్రమాణాల పరంగా మనకి ఈ విశ్వశక్తులు సైంటిఫిక్ క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ఈ మహా చైతన్యము శక్తి చైతన్యాల కలయికతో మనం శివపార్వతులకు ఏదైతే చెప్పుకుంటున్నాను వాటి నుండి వచ్చే మూలమైనవి ఏంటి అంటే గనక ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈశ్వర కృప. అంటే ఇది మనకి భూమి పరంగా భౌతికంగా అమ్మవారు మనకి భౌతిక వ్యవస్థను ఏర్పరుస్తుంది. అమ్మవారు అంటే ఎవరో కాదు, భువనేశ్వరి మాత యొక్క అస్తిత్వమే భూమాత. ఈ భూమాత ద్వారా మనకి ఈ భౌతికమైన అంటే అంటే వినికిడి, కళ్ళు చూపు అంటే భౌతిక అస్తిత్వానికి ఈ అమ్మవారి మూలమైతే ఆ అమ్మవారి యొక్క తదుపరి అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఏంటంటే గనక ఆ చైతన్యాన్ని అందుకునే ప్రాసెస్ లో చైతన్యంతో అందుకున్నప్పుడు మనకి కలిగేవి ఏంటంటే అవే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈశ్వర కృప. ఇది అంటే ఇది కింద నుంచి మీదకి అంటే మన లెఫ్ట్ రైట్కి వెళ్ళే కంట రైట్ నుంచి లెఫ్ట్ తీసుకోవడమే కరెక్ట్. అంటే ఈశ్వర కృప ఉన్నప్పుడు సరైన జ్ఞానం దొరుకుతుంది. అంటే గురు కృప దొరుకుతుంది. గురువులు ఈశ్వరుడు అంటే గురువులుగా అంటే ఆయనే పరమ గురువు, ఆది గురువు. కాబట్టి అంటే నీకు ఇక్కడ విషయం కూడా నేను మాటలో చెప్పడం మర్చిపోయాను. దేవతలకి అంటే మనకి భౌతిక ప్రపంచానికి మొదటి గురువు మనం దత్తాత్రేయులుగా చెప్తాము. దానికి దేవతలకి గురువు ఎవరు? దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి ఎక్కడ ఉంటారంటే కనుక అరుణాచలంలోనే ఇక్కడే ఉంటారని ఇది శాస్త్ర ప్రమాణము యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కొన్ని సిద్ధులు యోగులు చెప్పే విషయాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి. అంటే దేవత మొత్తం ముల్లోకాలకు ఉన్న దేవతామూర్తుల యొక్క అస్తిత్వం దానికి మూలమైన పరమశివుడు ఇక్కడ అరుణాచలం మీదనే కూర్చొని ఉన్నారు. అంటే సూక్ష్మంగా ఉంటారు కాబట్టి మనకి భౌతిక రైతులతో చూడలేము, చర్మ చక్షులతో చూడలేము. అంటే ఇక్కడ అరుణాచలం యొక్క ఆ దేవతామూర్తులకే మూల విరాట్ అయిన ఆది గురువైన పరమశివుడు అంటే దక్షిణామూర్తి అనుగ్రహం ఉన్న క్షేత్రం ఇది. అందుకే అందరు పరమ గురువుల యొక్క అంటే మహాయోగుల యొక్క సమాధులు కూడా ఇక్కడికి చేరడం అనేది ఇక్కడ ఈ చుట్టుపక్కలే ఉన్నాయి. మరి ఇంత అసాధారణమైన అద్భుతమైన క్షేత్రము దక్షిణామూర్తి ఈది యొక్క కృప ఉన్నప్పుడు, అరుణాచలేశ్వరుడు కృప ఉన్నప్పుడు గురు కృప దొరికినట్టే. ఆ గురు కృప ద్వారా మనకి సనాతన ధర్మం యొక్క లోతైన జ్ఞానము, జ్ఞానశక్తి, ఆ జ్ఞానశక్తిని సాధించుకోవడానికి సాధనా మార్గానికి అవసరమైన అంటే మార్గదర్శనం అంటే అది లేదు అంటే దాని ద్వారా మనం చేయగలిగే సామర్థ్యము క్రియాశక్తి. ఆ క్రియాశక్తికి దశ దిశ చూపించే ఇచ్ఛాశక్తి అది మన జ్ఞానాన్ని బట్టి మనకి ఇచ్చి ఉంటది కాబట్టి మన దాన్ని బట్టి అంచెలంచెలుగా మన ఇచ్ఛాశక్తిని పెంచుకుంటూ
క్రియల్ని వాడుకుంటూ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఆ శివుడి యొక్క ఆ, తత్వాన్ని అందుకోవడానికి మనం ఈ ప్రయాణం. అయితే దీన్ని సింపుల్ గా మనం చెప్తాం. కొన్ని సిద్ధులు శక్తులు అంటే ఎన్నో వస్తాయి, అందులో కొన్ని కీలకమైనవి అష్టసిద్ధులు అంటాం. అంటే ఇక్కడ మనము చేసే యోగ సాధనలో సిద్ధుల గురించి చెయ్యకపోయినా సిద్ధి అనేది ఒక ప్రామాణికం. అంటే మనం వెళ్ళే జర్నీలో ఇప్పుడు మనం అందరూ కలెక్టర్లు అంటే ఏంటి? కలెక్టర్ అంటే దేశంలో అత్యంత హయ్యర్ ఐక్యూ అత్యంత తెలివైన అంటారు. అంటే టాప్ టఫ్ గా ప్రాసెస్ లో మొదటగా కొంత 100 మందిని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళు కలెక్టర్లు అవుతారు. అలాగే అంటే కలెక్టర్లు ఎవరంటే మేధావులు, మేధావుడే బాగా మేధావే కలెక్టర్ అవుతాడు, కలెక్టరే మేధావి అవుతాడు. అలాగే కలెక్టర్ అనే పదవి ఒక మేధావికి ఒక బెంచ్ మార్క్. అలాగే ఇక్కడ మీరు యోగ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మీకు కొన్ని శక్తులు ఇవ్వబడతాయి. అవి మీకు ఇది తెలిసే ఉంటాయి. అనిమ, మహిమ, లగిమ, గరిమ. తర్వాత ఇంకోటి నాకు ఈ కింద ఈ చైనాది ఏదో ట్యాగ్ వస్తుంది మధ్యలో, ఇదేదో దానిలో కప్పడిపోయింది. ఆ తర్వాత ప్రకామ్య, అస్త్య, తర్వాత ఇన్ఫ్లుయెన్సింగ్, తర్వాత ఇష్ట, ఇలాగా రకరకాల ఈ సిద్ధులు. అంటే ఏంటి? అనిమ అంటే బికమ్ ఏ స్మాలర్, చిన్నగా హనుమంతుడికి ఉంటుంది అది శక్తి, మనం చదువుతూ ఉంటాం. మహిమ బికమ్ ఏ లార్జర్, అది కూడా హనుమంతుడి వారిదే. తర్వాత లగిమ బికమ్ ఏ వెయిట్లెస్, అది కూడా హనుమంతుల వారి విషయంలో చదివాం. బికమ్ ఏ గరిమ, ఎక్స్ట్రీమ్లీ హెవీ. తర్వాత అటైనింగ్ ఎనీథింగ్ అంటే తర్వాత ఇంకోటి ఏదైనా పొందగలగడం, కోరుకున్నది పొందగలగడం. ప్రకామ్య అడాప్టింగ్ టు ఎనీ సిచ్యువేషన్, ఎలాంటి కండిషన్ లో అయినా సరే మనం సర్వే అవ్వగలం. నీటి లోపల కానీ లేదా అంటే గాలి లేకుండా కానీ, నీటి అడుగుని కానీ, మంటలో కానీ, అలాగే ఎక్కడైనా ఉండగలగడం. అలాగే వాస్తవ కంట్రోలింగ్ అదర్స్ మైండ్, అంటే మనం అవతల ఎలా కావాలంటే అలా కంట్రోల్ చేయగలం. తర్వాత ఇష్ట అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్ యాజ్ పర్ ద వన్స్ విల్, అంటే ఒక్క విల్లుని ఒకరి ద్వారా ఒక విల్ పవర్ తోటి ఒకరిని మేనిఫెస్ట్ చేయాలి ఈ రకంగా అని అంటే కూడా అది ఇష్టం. తర్వాత ఇవి అష్టసిద్ధులే కాకుండా ఎన్నో ఉంటాయి, మళ్ళీ ఉపసిద్ధులు బోల్డ్ ఉన్నాయి. కాకపోతే ముఖ్యంగా శాస్త్ర ప్రమాణాల ప్రకారం చెప్పి అష్టసిద్ధులు మామూలుగా ఈ యోగ మార్గంలో అంటే నేను ఎవరైతే పరమ గురువులు, ఈ సమాధుల్లో ఉన్న సిద్ధ గురువుల్ని మనం అనుగ్రహం పొందినప్పుడు ఇవి ఆటోమేటిక్ గా వస్తాయి, దాని నో డౌట్. తర్వాత ఏంటి అసలు ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఇది ఒక బెంచ్ మార్క్. ఏంటంటే ద క్రియేటెడ్ టు క్రియేట్ ఈవెన్ ఆన్ ఎర్త్. అంటే పరమేశ్వరుడు, ఈశ్వరుడు ఈ యోగులందరికీ ఈ సిద్ధులు శక్తులు ఎందుకు ఇవ్వబడ్డాయి? ఎందుకంటే వాళ్ళు వీటిని ఉపయోగించి భూమిని కాపాడుతూ అవసరమైతే మానవులకి అంటే ఎవరికైతే భూమిని కాపాడాలి అనే ఉద్దేశంతో కానీ అట్లీస్ట్ భారతదేశాన్ని నిలబెట్టాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకు రావాలి అనే తాపత్రయం ఉన్నోళ్ళకైనా ఈ శక్తులు వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే దానివల్ల మానవ చైతన్యం అంటే భారతదేశాన్ని ఆధారం చేసుకొని మానవత్వం నిలబడి ఉంది కాబట్టి, మానవ చైతన్యం కొనసాగించబడుతుంది కాబట్టి భారతదేశం సనాతన ధర్మము ప్రతి ఒక్క హిందువులకి ప్రాణమై ఉండాలి. ప్రాణం పోయినా పర్లేదు కానీ దాని గురించి మనం నిలబడాలి. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే ఇది నేను చెప్పింది కదా, మేడం బ్లెవెట్స్ కి చెప్పింది. ఎందుకంటే నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తానంటే మేడం బ్లెవెట్స్ కి ఎంతో అంటే ఈ మన భారతదేశం ఆమెకి పిచ్చ అభిమానం. ఆ పిచ్చ అభిమానం ఎలాగంటే ఇక్కడ ఏదో ట్రిప్లు టూర్లు చేస్తే రాలేదు. ఆమె జ్ఞానంగా అంటే ఆమె కనెక్ట్ అయిన హిమాలయాల గురువుల ద్వారా తెలుసుకున్న విజ్ఞానం, మహావిజ్ఞానం, ఆ విజ్ఞానం ద్వారా ఆమె పొందిన మహా చైతన్యం, దాని ద్వారా తెలుసుకున్న లోతైన విషయాల ద్వారా ఆమెకు అర్థమైంది ఏంటంటే మీరు భారతదేశాన్ని లేకపోతే హిమాలయాలను ఆధారం చేసుకొని ఇంత గొప్ప గురువులు నాకు కనిపించిన వేల గురువుల్లో ఒకటి ఇద్దరు గురువులే ఇంత అద్భుతాలు నన్ను ఎంత దూరం తీసుకెళ్లారు అంటే కనుక మరి ఈ గురువుల పరంపర అంతా కూడా భారతదేశంలో ఎందుకు ఉంది?
హిమాలయాల్లో శంబాల పరిధిలో వీళ్ళ చైతన్యం ఎందుకు అక్కడి నుంచే పనిచేస్తున్నారు, ఇవన్నీ ఆమె ఎంత లోతుగా తెలుసుకుంది కాబట్టి ఆమె ఎన్నో రకాలుగా భారతదేశము తర్వాత సనాతన ధర్మాన్ని విపరీతంగా ఆమె అభిమానించింది, తాత్పర్యపడింది. ఆమె డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్ అడిగారు, చెన్నైలోనే పెట్టారు. ఇక్కడి నుంచి ప్రపంచాన్ని అంతా ఒక షేక్ చేసింది. ఈ రోజున చాలా చీప్ గా మనం అమ్ముడు పడిపోతుంటాం ఎడారి మతాలకి. ఆ ఎడారి మతాన్ని క్రిస్టియన్ సొత్త కూడా పూర్తి కొలాప్స్ అయ్యే స్థాయికి వచ్చింది ఆమె ఒక్క మనిషి షేక్. అంటే మనం ఇక్కడ ఒక అంటే మనం ఎలా అంటే మనం ఎంత మ్యానిపులేట్ అయిపోయాం ఏంటంటే తప్పుగా అంటే నిజంగా మాట్లాడేలో కూడా మనకే డౌట్ అనిపిస్తుంది అది నిజమా అనేది. ఇది నగ్న సత్యం. ఆమె బహిరంగంగా అంటే ఈ ఎడారి మతాలను విమర్శించింది, డైరెక్ట్ గా ఛాలెంజ్ చేసింది. ఇదంతా జరిగింది. ఇది పోనీ ఆమెను పక్కన పెడతాం. ఇక్కడ ఇదే చెన్నైలోని పాండిచ్చేరి ప్రాంతానికి ప్రాముఖ్యత ఎవరు? అరవింద్ గారు కూడా. అరవింద్ అవి కోట్స్ నా దగ్గర ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్ లో పెడతారు. అరవింద్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఏంటంటే సనాతన ధర్మం భారతదేశం గురించి నొక్కి చెప్పింది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పింది భూమి మీద వస్తున్న మరి ఇంత సనాతన ధర్మము, ఇంత గొప్ప దేశము, ఎందుకు మనం ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ విధంగా జర్నీలో ఉన్నాము అంటే ఆయన ఏం చెప్పారంటే ఇది ఏదో ఒక పెద్ద లాంగ్ పీరియడ్ లో వచ్చే చిన్న అంటే మనకి 100 సంవత్సరాల జీవిత కాలంలో ఒకసారి ఎప్పుడో మంచం పడి ఉంటాం ఒక 2-3 రోజులకి. ఆ 2-3 రోజుల్లో విపరీతమైన మంచం పడి ఇబ్బంది పడడం వలన అబ్బా ఎప్పుడు తగ్గుతుందో, మళ్ళీ ఎప్పుడు మనం పరిగెడతాం, ఎప్పుడు నోటికి వచ్చి తింటామా అనే ఒక తాపత్రయం ఉంటది. అది 2-3 రోజుల జర్నీలోనే మనం చాలా డిసప్పాయింట్ అయిపోయి ఉంటాం కదా. ఆయన ఆ రకంగా పోల్చారు. భూమికి ఉన్న లాంగ్ జర్నీలో భారత మాతకి ఈ భూమి సనాతన ధర్మానికి వచ్చిన చిన్నపాటి చాలా చిన్న టైం లైన్ లో వచ్చిన అంటే ఒక కుదుపు మాత్రమే మళ్ళీ మొత్తం ప్రపంచాన్ని రూల్ చేస్తుంది అని చెప్పి ఆయన ఇంకా బ్రహ్మాండం కోట్స్ చెప్పారు. మరి ఇంకా అరవిందో గారి యొక్క జ్ఞానం తెలిసిన వాళ్ళు, ఆయన విజ్ఞానం తెలిసిన వాళ్ళు, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఇంకా వేరేగా వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం వస్తే ద మిస్టిక్ పవర్ ఆఫ్ ది అరుణాచల. ఇప్పుడు మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, ఇక ముందుకు వెళ్దాం. ఇక్కడ ఉన్న యోగులు ఎవరు వీళ్ళు? ఆ యోగులు మనం తలుచుకోవడం వల్ల మనం ఏ విధమైన మిరాకిల్స్ జీవితాల్లో పొందగలుగుతాం, ఎటువంటి అద్భుతాలు చూడగలుగుతాం. అంటే ఎప్పుడన్నా ఒక అంటే సిద్ధులు ఉన్నారు కదా, ఈ సిద్ధుల్ని మనం వినడం ద్వారా వాళ్ళు పూర్తిగా మనం అంటే ఒక అభిమానము, గౌరవము, తర్వాత వినయం, విజేతలతో వాళ్ళని స్మరించడం ద్వారా కూడా వాళ్ళకి మనకు పనిచేస్తారు, దారి చూపిస్తారు. అంటే వాళ్ళు అంత గొప్పగా, అంత శక్తివంతంగా, అంత చైతన్యంతో, అంత క్వాంటమ్ ఫీల్డ్ లో ప్రతి చోటకి కనెక్ట్ అయ్యి ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏ రకంగా తలుచుకున్నా సరే వాళ్ళు మనల్ని మార్గాలు చూపిస్తారు. అందులోకి నేను వాళ్ళ యొక్క శక్తి చైతన్య ఉన్న ఈ అరుణాచలం ఎదురుగుండా, కొండ ఎదురుగుండా ఈ ఎంతో మంది గురువులు ఉన్న ఈ చైతన్య క్షేత్రం నుంచే నేను ఈ క్లాస్ చేస్తున్నాను. కాబట్టి మీకు ఇది 100% గ్యారంటీ. ఈరోజు ఇది మీకు అద్భుతమైన క్లాస్. ఆర్య సనాతన హెరిటేజ్ యాన్సిస్ట్రీ అంటే ఇక్కడ మీకు కొంత డిస్క్రిప్షన్ అవసరం. ఏంటి ఇంత అరుణాచలం ఉన్న ప్రత్యేకత ఏంటి అనే దానికి చెప్తే, జస్ట్ లైక్ అట్లాంటిస్ ద స్టోరీ బిహైండ్ ద లినోరియా అండ్ కుమారికందం ఈజ్ ఎ ఫ్యాసినేటింగ్ వన్. కుమారికందం ఈజ్ ఎ లాస్ట్ కాంటినెంట్ హోమ్ ఆఫ్ ది ఏన్షియంట్ తమిళ్ పీపుల్. అయితే నేను ఈ బ్రోచర్ లోని అంటే మీకు పెట్టిన ఫస్ట్ దాంట్లో బ్యానర్ ఫ్లైయర్ లో ఏం చూపించాను అంటే దివ్య దేవతా శక్తులు వాళ్ళు ఎలా కనిపించరు, వాళ్ళ ద్వారా విస్తరింపబడిన సప్త ఋషులు వాళ్ళు మనం పెట్టాము. అక్కడ ఓం అని పెట్టాము. ఓం అంటే ఏంటంటే సనాతన ధర్మానికి సింబల్. అంటే వాళ్ళ సప్త ఋషులు కల్టివేట్ చేసిన సనాతన ధర్మము అది భూమికి అంటే నేను కింద ఇచ్చింది ఏంటో అంటే కుమారస్వామి అంటే కార్తికేయుని ఫోటో ఇచ్చాను. ఆయన చుట్టూరు ఒక గ్రీన్
బ్యారియర్ గీసాను అంటే కనుక అది నథింగ్ బట్ ఏ భూమి. అంటే ఈ సనాతన ధర్మ యొక్క శాస్త్రాల్ని, అద్భుతమైన లోతైన దీన్ని భూమికి ఫస్ట్ తీసుకొచ్చింది, దాన్ని అంటే శక్తివంతంగా పవర్ఫుల్ గా భూమి మీద ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే కనుక ఆయన కార్తికేయుడు. అంటే శివకుమారుడిగా చెప్పగలిగే మనం ఆయనకి రకరకాల పేర్లతో పిలుస్తాం. ఆయన్ని కార్తికేయులు అంటాము, తర్వాత ఆయన్ని సుబ్రహ్మణ్య స్వామి అంటాము, ఆయన స్కందుడు అంటాము, షణ్ముఖుడు అంటాము, వేలుమురుగా అంటాము, మురుగన్ అంటాము, కుమారస్వామి అంటాము. అంటే ఇలాంటి కోకోళ్ళలు ఉన్నాయి. అంటే నిజానికి నాకు తెలిసి వేరే ఏ ఒక్క గాడ్కి కూడా లేనన్ని పేర్లు ఆయనకే ఎందుకు ఉన్నాయి అని చెప్తే కనుక దానికే ఈ పేజ్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ మేడం బ్లెవెట్స్ కి చెప్తుంటారు ఏమంటే భూమి మీద మానవ మనుగడికి కీలమైన మైలురాయి ఎవరు అంటే కనుక ఫస్ట్ ఏర్పడిన ఏంటి అంటే 2.5 లక్షల సంవత్సరాల క్రితము భూమి మీద మనిషిని హైబ్రిడైజ్ చేసినప్పుడు, అంటే మనిషిని తయారు చేసినప్పుడు, లేకపోతే పుట్టించినప్పుడు, లేకపోతే ఆయన్ని ఎంతో మంది ఈ సెలెస్టియల్ గెలాక్టిక్ ఫెడరేషన్ మనం ఏం చెప్తాం అంటే గంధర్వులు అని చెప్తాం. గంధర్వులు, ఆ గంధర్వులు కాని వాళ్ళని ఏలియన్స్ అనుకుంటాం. అంటే ఏలియన్స్ స్థాయిని దాటి ఉన్నత దివ్య చైతన్యం కలిగిన గంధర్వులు, అంటే వాళ్ళని మనం ఇంగ్లీష్ లో సిరియన్స్, అక్టోరియన్స్, ఆండ్రోమిడియన్స్, ప్లేడియన్స్ ముఖ్యంగా కీలక పాత్ర పోషించింది ప్లేడియన్స్. ఈ గంధర్వ మహా శక్తి చైతన్యాలు కలిగిన గంధర్వులు మనిషిని సృష్టించారు. ఆ మనిషి సృష్టి అనేది మొత్తము బ్రీడ్ చేసేది ఎక్కడ అంటే కనుక మొట్టమొదటి బ్రీడింగ్ పాయింట్ లిమూరియా అంటారు దాన్ని. ఈ లిమూరియానే చాలా మంది తెలియదు. లిమూరియా అంటే ఎక్కడెక్కడో వాళ్ళు ఎత్తుక్కుంటారు. లిమూరియా ఎక్కడో కాదు, ఈ రోజు ఉన్న శ్రీలంకకి అడుగు భాగంలో మడగాస్కర్ వరకు విస్తరించిన, ఈ రోజు మడగాస్కర్ అంటాం కదా, పసిఫిక్ ఓషన్ అంతవరకు, వేరే వైపు ఆస్ట్రేలియా వరకు విస్తరించిన అత్యంత విశాలమైన దట్టమైన పర్వతాలు, అడవుల కలిగిన భూభాగము. అది మొట్టమొదటి హ్యూమన్ మానవ లోకానికి మూల భౌతిక పరంగా భూమి మీద ఏర్పాటు చేయబడ్డ అనేది అంటే ప్లేస్. ఈ లిమూర్ అనేది అంటే ఇదంతా మేడం బ్లెవెట్స్ వస్తుంది మనకి. ఈ లిమూరియా మీకు బాగా అర్థం అవ్వాలంటే మీరు అవతార్ సినిమా చూస్తుంటారు. అవతార్లో ఎవరైతే ఎలాగైతే ఉంటారో వాళ్ళే మొదటి మానవుల యొక్క అస్తిత్వం. అవతార్ మూవీలో వాళ్ళు 12 feet అలా ఉంటారు, మీరు చూసుకుంటారు. వాళ్ళే ఒరిజినల్ హ్యూమన్ ఒరిజిన్, ఫస్ట్ సీడ్స్, అంటే ఫస్ట్ ఫేజ్ సీడ్స్ అని చెప్పారు. ఫస్ట్ సీడ్ కాకపోయినా ఫస్ట్ ఫేజ్ సీడ్స్. అయితే వాళ్ళ తర్వాత వాళ్ళు చాలా కాలం కొన్ని ఈ లక్ష అంటే ఇప్పుడు నేను చెప్తే సుమారుగా 2.5 లక్షల సంవత్సరాలు, 2.5 లక్షల ముందే వాళ్ళు చాలా కాలంగా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నారు. అయితే సుమారుగా 2 లక్షలకు అటు ఇటు ప్రాంతంలో భూమి మీద రకరకాలుగా దాడులు జరిగింది. అంటే వాళ్ళు చాలా పీస్ఫుల్ కొన్ని లక్షల సంవత్సరాల్లో జీవిస్తూనే ఉన్నారు. రకరకాల మార్పులు చేర్పులు జరిగింది, చాలా ఎక్స్పాండ్ అయ్యింది వాళ్ళ కాన్షియస్నెస్. రకరకాలుగా వాళ్ళ దివ్య లోకాలకి మల్టీ డైమెన్షనల్ గా వెళ్ళగలిగే సామర్థ్యం, శక్తుల్ని వాళ్ళు పెంపొందించుకున్న కొన్ని లక్షల సంవత్సరాలు. ఆ టైం లైన్లో భూమి మీద విపరీతమైన అంటే వాళ్ళకి నష్టం కలిగించే మానవేతర ఎలియన్స్ భూమి మీదకి రావడము, వాళ్ళని రకరకాలుగా ధ్వంసం చేయడము, వాళ్ళని పూర్తిగా అంటే కొన్ని రాక్షస మూకలు వాళ్ళని చింద్రవందర చేయడం అనేది, దీన్ని మనం కాంటెంపరీగా ఎలా చెప్పుకోవచ్చు అంటే కనుక కరెక్ట్ గా భూమి మీద 14వ శతాబ్దం అంటే సుమారుగా 14వ శతాబ్దము నుంచి కూడా మన ఈ భూమి మీద ముఖ్యంగా మన భారతదేశంలో సనాతన ధర్మము అంటే గత 400-500 సంవత్సరాలకు మొదట ఈ ముష్కరులైన ఈ ఆక్రమణ కాంతులు అంటే ముస్లిమ్స్ దండయాత్రలు, ఆ తర్వాత ఈ క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా వచ్చిన అంటే మన కల్చర్ పూర్తిగా మోడిఫై చేసి మ్యానిపులేట్ చేసే
ఈ 2 ఫేజ్లు ఎలాగైతే వచ్చినాయో ఇది మనకి కాంటెంట్ అర్థం అవ్వడం చెప్తున్నాను. అంటే మన సనాతన ధర్మాన్ని దాన్ని వదిలిపెట్టేసి మనం నిజాన్ని అబద్ధంగా మనం అంటే అబద్ధాన్ని నిజం అనుకుని నిజాన్ని అబద్ధం అనుకునే స్థాయిలో కన్ఫ్యూజ్ చేసి పడేసి మనల్ని ఒక పనికిరాని ఎందుకు అంటే మనకంటూ ఒక అస్తిత్వం లేని కింద ఎలాగైతే మనం మారిపోయాము. అంటే మౌర్యులు మంచి మంచి కింగ్స్ రూలింగ్స్ ఉన్నది. అంటే ఈ గత అంటే కొన్ని 1000 సంవత్సరాల క్రితం ఉన్న మన అత్యున్నతమైన చరిత్ర ఈ 100 సంవత్సరాల్లో ఎలా దిగజారిపోయాము. సేమ్ ఇదే కాంటెంపరీగా జరిగింది ఆ టైంలో. ఇదే రకంగా ఆ కాంటెంపరీ టైం అప్పుడు ఆ టైంలో జరిగింది. ఎవరికి జరిగింది? లుమేరియన్స్ కి జరిగింది. మరి లుమేరియన్స్ ని కాపాడడానికి నిలబెట్టడానికి ఎవరో ఒకరు వస్తారు కదా. అంటే లుమేరియన్లు కూడా ఒక దిశ చూపించడానికి వస్తారు కదా. అలాగా వచ్చిన వ్యక్తే అలాగ నిలబడి ఈ ముష్కరుల్ని పూర్తిగా తరిమిగొట్టి వాళ్ళ నుంచి కాపాడి అంటే ఒక విధంగా కాంటెంపరీగా మోడీ గారు అని చెప్పుకుంటాం. మోడీ గారు ఆయన దగ్గర ఏం లేవు, కానీ ఆయన వచ్చి ఆయన జ్ఞానంతో ఆయన దీక్ష దక్షతతోటి ఉన్న దాంట్లో ఏదో అంటే ఉన్న సమస్యల నుంచి అంటే పీకల వరకు ములిగిన దాన్ని మళ్ళీ ఒడ్డుని చేర్చేటట్టు ఆయన ఏదో ఆకాశానికి ఎత్తలేకపోయినా సమస్యల నుంచి పైకి లాగగలిగి రక్షించగలగడం. అంటే పూర్తిగా చావు అంటే మొత్తం నాశనం అయిపోయి అల్లకల్లోనం అయిపోకుండా మరొక పాకిస్తాన్ బంగ్లాదేశ్ కింద మారిపోకుండా మరో ఆఫ్రికాగా మిగిలిపోకుండా మనల్ని మళ్ళీ భారత వైభవంతో ఎలాగైతే రికవర్ చేస్తున్నారో ఈ మోడీ గారు ఒక విధంగా ఇప్పుడు సనాతన ధర్మం నిలబడ్డారు కాబట్టి చెప్పుకోవచ్చు. అదే రకంగా ఆ టైంలో అప్పుడున్న డైమెన్షనల్ షిఫ్ట్ లో అంటే 4th డైమెన్షన్ లో ఉన్నది భూమి. ఆ డైమెన్షన్ షిఫ్ట్ లో అదే స్థాయిలో ఈయన కార్తికేయులు వీళ్ళని కాపాడము వాళ్ళ యొక్క అంటే అప్పుడున్న సనాతనమైన ఈ గంధర్వులు తీసుకొచ్చిన అంటే ఋషి సంస్కృతి నుంచి వచ్చిన గంధర్వుల యొక్క విజ్ఞానాన్ని అంతా రిస్టోర్ చేసి ఆ రోజున అలా నిలబట్టే ఈ రోజున మనం సనాతన ధర్మం కంటిన్యూ అయ్యింది. అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదంతా నేను చాలా డీటెయిల్ గా ఉంది కాకపోతే నేను అవన్నీ పెట్టడానికి లేదు కాబట్టి నా వర్డ్ని మీరు అథెంటిక్ గా తీసుకోవచ్చు. ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే నిజానికి ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు హిందూ ధర్మానికి మూలమైన సనాతన ధర్మము నార్త్ నుంచి సౌత్ రాలేదు, సౌత్ నుంచి నార్త్ వచ్చింది. అంటే లిమ్మూర్ నుంచే లిమ్మూర్ అనేది లక్షల సంవత్సరాలు అంటే లక్షల సంవత్సరాల క్రితము ఈ లిమ్మూర్ నుంచి అంటే ఈ లిమ్మూర్ అంటే అందుకే మనం ఈ రోజు కూడా తమిళ అన్నిటికంటే ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అంటాం. అలాగే తమిళ్లో ఉన్న కొన్ని ఆగమ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో మన శైవ ఆగమ శాస్త్రాలు వేదాల కంటే పురాతనం అని చెప్తాం. ఎందుకు అంత ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకు అంటే గనక అసలు ఈ మూలాలు అంటే ఋషి సంస్కృతి కానీ ఆర్య సంస్కృతి అనే ఈ ఋషి సంస్కృతి అనేది అంటే ఈ గెలాక్టిక్ ఫెడరేషన్ ద్వారా నిలబెట్టబడిన ఈ పరమ గురువుల ఋషి సంస్కృతిని ముందుకు నడిపించడంలో దాని పునర్జన్మం కల్పించి దాన్ని నిలబెట్టి మళ్ళీ ఈ ఒక విధంగా ఈ భారతదేశమే కాకుండా భారతదేశం ద్వారా ప్రపంచంలో మానవత్వ యొక్క మూలాల్ని సనాతన ధర్మాన్ని ఆ దివ్య లోకాలకు సంబంధించిన అస్తిత్వాన్ని భూమి మీద ఎస్టాబ్లిష్ చేసి నిలబెట్టింది ఎవరంటే ఆయనే ఈయన మన సుబ్రహ్మణ్య స్వామి మణికంఠన్. లేదు అంటే అందువల్ల ఇక్కడ ఈ ప్రాముఖ్యత అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. ద మిస్టికల్ కాంటినెంట్ ఈజ్ సెడ్ టు హ్యావ్ ద ఎగ్జిస్టెడ్ సౌత్ ఆఫ్ మోడర్న్ డే ఇన్ ఇండియా located below the Indian Ocean. Just as with the Atlantis, the content Kumari Kandam was lost to the sea. Few of the survivors escaped the cataclysm. Events are spread across the planet. There are several names by which is continents. Those depend on the spelling. It is way for the Kumari Kandam. The word Kumari Kandam was first mentioned in 15th century version of the స్కంద పురాణ. అంటే స్కంద పురాణ అనేది కూడా మీకు తెలుసో లేదు, మనకి దత్తాత్రేయుల యొక్క ఏదైతే ఉందో అంటే అత్యంత లోతైన తంత్ర మంత్ర విజ్ఞానం ఉందో
దానికంట ఎక్కువ లోతైన పురాతనమైన సబ్జెక్టు స్కంద పురాణం అని చెప్తావు. ఎందుకంటే స్కందుడి యొక్క, ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచంలో బాగా ప్రాచుర్యంలో ఉంది ఒకప్పుడు. ఇప్పుడు ఆ ప్రాచుర్యం అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కుమార్ అని ఎక్కడైతే వాడతారో మీరు ఈజీగా చెప్పచ్చు. అదంతా ఒకప్పుడు స్కందుడి యొక్క ప్రభావంలో, స్కందుడి యొక్క ఆరాధనలో, లేకపోతే స్కందుడి యొక్క స్కంద పురాణాలతో కనెక్ట్ అయింది. అంటే మనకి నార్త్ ఇండియాలో కూడా ముఖ్యంగా మహారాష్ట్రలో అక్షర టైటిల్ యూపీలో కూడా కుమార్ అని వస్తుంది. కుమార్ అంటేనే మీరు కార్తికేయుల యొక్క, అంటే ఎక్కువ ఇప్పుడు మీరు తమిళనాడులో చూస్తే హిందువుల్లో ఇక్కడ 100కి ఒక 25-30% ఏదో రకంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇతని పేరు ఉంటది. అంటే మన ఏదో ఒక షణ్ముగ, కార్తికేయ, లేదంటే ఏదో ఒక డజన్ పేర్లు ఏదో ఒక పేరు పెట్టుకుని ఉంటారు. సో అలాగే ఈ విధమైన అస్తిత్వం అనేది ప్రపంచం, అంటే భూమి అంతా, భారతదేశం అంతా ఉండేది. అంటే భారతదేశమే కాకుండా భారతదేశం దాటి కూడా ఉండేది. ప్రపంచంలో చెప్పుకోదగ్గ ఏంటంటే వీటి అస్తిత్వం ఉంటే డీప్ రీసెర్చ్ చేస్తే ఇది మనకి యూరప్ వరకు ఈ స్కందుడి యొక్క అస్తిత్వం ఉంది. ఇంకా ఇండోనేషియా ఇంకా మీకు అటువైపు ప్రాంతాల్లో కూడా దీని యొక్క ప్రాముఖ్యత ఉంది. అదంతా కూడా కొద్దిగా ప్రూఫ్ ఉందో నెక్స్ట్ రేట్ క్లాస్ లో చెప్తారు, మీకు అది అర్థమవుతుంది. అంటే ఇది ఈ స్కందుడి యొక్క లేదా కార్తికేయుల యొక్క, ముఖ్యంగా సనాతన ధర్మం యొక్క ఈ లోతైన ఇన్ఫర్మేషన్ మీరు ఇప్పుడు ఎక్కడో విని ఉంటారు. కాబట్టి ఇది మీరు ఇదే ద లాస్ట్ కంటెంట్, అదే లాస్ట్ కంటినెంట్ ఆఫ్ కుమారి కందం అకార్డింగ్ టు ద మెనీ ఆఫ్ ది ఏన్షియంట్ extant Tamil literature as the so many of the Sanskrit literature. Kumari Kandam, the legend, sunken continent, which was the ఇక్కడ కింద నాకు కనిపించలేదు, ఇది మీకు మధ్యలో ఏదో వస్తుంది స్క్రీన్ మీద, చైనాలో వస్తుంది, ఏదో కొరియాలో వస్తుంది. సో మీరు అదంతా మీకు కనబడితే చదవండి. సో అంటే ఇక్కడ ఏం కంటెంట్ ఏం చెప్తుందంటే ఈ కుమారి ఈ ఖండం గురించి చాలా ఎక్స్ప్లెనేషన్ తెలిసి లోతైన చాలా విషయాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన ప్రూఫ్లు దొరికినాయి, ఆర్కియాలజీ ప్రూఫ్లు దొరికినాయి. ఇది ఆర్కియాలజికల్ సర్వే వరల్డ్ తయారు చేసింది సుమారుగా. చూసారు అది ఆఫ్రికా నుంచి డైరెక్ట్ గా ఆస్ట్రేలియా వరకు కనెక్ట్ అయ్యింది, భారతదేశాన్ని బేస్ చేసుకుంది. ఇది కుమారి ఖండం, ఇదే లిమూరియాగా చెప్తారు. దీని తర్వాత అట్లాంటిక్ సివిలైజేషన్ స్టార్ట్ అయ్యింది. దట్ ఈస్ డిఫరెంట్ చాప్టర్. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఇవాళ క్లాస్ లో మనం ఏం అర్థం చేసుకున్నాం అంటే సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత, దానికి అంటే ఈ ఋషులు అంటే ముఖ్యంగా సప్త ఋషులతో ఉన్న కనెక్షన్ ఏంటి, అది ఎలాగా మన వరకు అందజేయబడింది, ఆ అందజేయడంలో జరిగిన మధ్యలో విధ్వంసాల నుంచి, ఆ డిస్కనెక్షన్ నుంచి మళ్ళీ కంటిన్యూటీకి చేసిన కీలక పాత్ర ఎవరిది, అంటే కార్తికేయులు ఏ రకంగా ఈ దివ్యమైన ఈ యొక్క సనాతన ఆర్య సంస్కృతి, ఆర్యులు అంటే కనుక ఋషి సంస్కృతిని ఫాలో అయ్యే ఆర్యులు అంటారు. అంటే ఈ సనాతన ఋషి సంస్కృతిని కంటిన్యూ చేయడంలో, భూమి మీద కాపాడడంలో, ముఖ్యంగా భారతదేశం యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టడంలో ఈ కార్తికేయుని యొక్క పాత్ర అనేది ఈ కుమార స్కందం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా బైబిల్లో ఉన్న స్టోరీ ఏంటంటే ఫ్లడ్ స్టోరీ అన్నది నిజమే. ఒక 25,000 సంవత్సరాల క్రితం కూడా భారీ ఎత్తున ఫ్లడ్ జరిగింది. అయితే ఫ్లడ్ అనేది మీకు బైబిల్లోనే చెప్పబడుతుంటది. అది ఏంటంటే అది ఒక రాక్షస అస్తిత్వాలకు సంబంధించిన అవి మతాలు. దానికి వివరం వచ్చినట్టు చెప్తాను, ఎందుకంటే అందులోనే ఉంటది లైఫ్ స్టోరీ. డైరెక్ట్ గా దేవుడే నచ్చక ముంచేస్తాడు, జనాలు ముంచేస్తాడు. అంటే ఇది విచిత్రంగా అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థం అవుతుంది ఎడారి మతాలు, ఎప్స్టీన్ మతాలు అని క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే వాళ్ళు దేవుడు అంటే ఈయన తప్పులు చేసినా ఏం చేసినా వాళ్ళని ఏదో జ్ఞానాలు పెంచి కాపాడుకుంటారు తప్పితే నచ్చకపోతే చంపేయడాలు, సరెండర్ అవ్వకపోతే వాళ్ళని ఏమో కాల్చేయడాలు, లేకపోతే వరదలు సృష్టించి వాళ్ళని లేకుండా చేయడాలు, ఇది దీన్ని బట్టి అర్థం అవుతుంది. అంటే అసలు దైవికమైన దివ్యత్వంతో కలిసిన సనాతన ధర్మానికి కంప్లీట్ రాక్షస తత్వాలతో కలిగిన ఈ సనాతనేతర ధర్మాల గురించి మీరు లోతుగా తెలుసుకుంటేనే మీరు బాగుపడతారని ఈ సందర్భంగా చెప్తారు. ఎందుకంటే సనాతన ధర్మం కనెక్ట్ అవ్వాలి అంటే దాని మీద పూర్తిగా మనకి సరెండర్నెస్ ఉండాలి. ఆ
ఆ దివ్య లోకాలకు కనెక్ట్ అయి ఉన్న దేవతా లోకాలతో కనెక్ట్ అయి ఉన్న ఈ యోగ పురుషుని మీద మీకు శ్రద్ధ ఆసక్తులు లోతుగా ఉండాలి. ఉంటేనే మీకు పనిచేయడం మొదలెడతాయి. భక్తి అనేది మీలోనే జాగరణ కలుగుతుంది, అంటే యాక్టివ్. అప్పుడే ఇవన్నీ మన లైఫ్ లో కరెక్ట్ గా పనిచేస్తాయి. సో ఈ రోజుకి ఇక్కడితో ఆపుకుందాం. రేపు నుంచి మిగతా టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఓకే మా